హాయ్ నేను సతీష్. ఎలిమినేషన్‌కి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియో అప్‌లోడ్ చేశా కదా! మన న్యూస్ బాల్ ఛానల్‌లో. అందులో ఎలిమినేషన్‌లో ట్విస్ట్ అని చెప్పేసి అనలైజ్ చేశా కదా! సో, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏం ప్లాన్ చేశారంటే ఆహ్, హౌస్‌మేట్స్ ద్వారా డిసైడ్ చేద్దాం. ఒక్కోసారి హిందీ బిగ్ బాస్‌లో చేసినట్టుగా ఇప్పుడు కూడా ఇట్లా చేద్దాం. ఎలిమినేషన్ ప్రక్రియ ఈసారి అట్లా చేద్దాం. కంటెంట్ బేస్ చేసుకొని ఎవరు అర్హులు కాదు. దాన్ని హౌస్‌మేట్స్ ఓట్ల ప్రకారం ఎవరైతే హౌస్‌లో ఉండేదానికి అర్హులు కాదు అంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దామని ఇలాంటి ప్లాన్ అయితే చేశారంటే, సో, ఆ రకంగానే చేద్దామా ఏంటని ఫైనల్‌గా నేను ఈ వీడియో చేసినప్పటికి నాకు వచ్చిన అప్డేట్ ఏంటి, అట్లాగే సోషల్ మీడియాలో కొన్ని అప్డేట్స్ కూడా షేర్ అవుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా అందులో నిజమెంత అబద్ధమెంతో కానీ వాటి గురించి ప్లస్ నాకు వచ్చిన అప్డేట్ గురించి కూడా ఇందులో అనలైజ్ చేస్తా. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా పూర్తి కాలే. ఆ షూట్ అయితే కంప్లీట్ కాలేదు సండే ఎపిసోడ్‌కి సంబంధించి. సో, నేను ఎందుకు ప్రతిసారి ఏంటంటే పేపర్ వర్క్ దశలో ఏది నమ్మలేము. లాస్ట్ వరకు ఇద్దరు ముగ్గురు నుంచి టఫ్ కాల్ వచ్చినప్పుడు ఎవరిని చేద్దాం, ఎవరిని ఉంచుదాం అని చెప్పేసి ఇలాంటి దశలో ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఫైనల్లీ ఏంటి ఇంపార్టెంట్, ఆ బొటాబొటి బార్డర్‌లో ఉండేటప్పుడు అరా కొరా శాతంతో ఓటింగ్‌లో వేరియేషన్స్ ఉండేటప్పుడు కూడా కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా! ఆడియన్స్‌కి ఆ షోకి కనెక్ట్ అవ్వాలంటే అట్లా డెసిషన్స్ ఏదైనా చేంజ్ కావచ్చు. ట్విస్ట్‌లు అయితే ఇస్తా ఉంటారు. సో, ఇప్పుడు కూడా ఈ వారం కూడా నేను ఇంతకు ముందు అనలైజ్ చేసిన వీడియో ప్రకారం బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఇచ్చారంట నాకున్న సమాచారం ప్రకారం. అదేంటంటే ఒక స్టార్స్ కేటాయించి బ్లాకు, ఇప్పుడు టీమ్స్‌కి ఎలాగైతే కలర్స్ ఇచ్చారో అట్లాగా బ్లాక్ స్టారు, బ్లూ, రెడ్ స్టారు, గ్రీన్ స్టార్ ఇట్లా అంటాం కదా! అలా ఒక 3 రకాల స్టార్స్ అయితే కేటాయించి గోల్డ్, సిల్వర్, బ్లాక్ ఇట్లా కేటాయించేసి దాని ప్రకారం ఎవరని చెప్పేసప్పుడు బ్లాక్ స్టార్‌కి సంబంధించి ఒక ముగ్గురైతే వస్తారంట. హరీష్, ఫ్లోరా, సంజన. అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం హరీష్, ఫ్లోరాని లాస్ట్‌లో ఉంచుతారనం కదా! అట్లా పర్ఫార్మెన్స్ ఏమీ బాగోలేదు వీళ్ళదని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడం వల్ల, సో, ఇందులో మరి హౌస్‌లో ఉండడానికి ఎవరు అనర్హులు అంటే, ఇప్పుడు సంజన ఉందంటే ఆవిడకి పాజిటివ్ అయితదా? నెగెటివ్ అయితదా? గుడ్డా? బ్యాడా? అనేది పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఏదో ఒకటి చేస్తుంది కదా! ప్రతి ప్రోమోలో ఉంటది, ప్రతి గొడవలో ఉంటది, ప్రతి ఎపిసోడ్‌లో ఉంటది. ఆఖరికి ఫన్ టాస్క్‌లో తనూజాకి ఆయన ఏం పేరు ఇమ్మాన్యుయల్ ఫ్లర్ట్ చేసిన భరణి, ఆహ్, తండ్రి, కూతురు ఇతడేమో ఫ్లర్టింగ్ చేస్తే ఇట్లా కంటెంట్ ఫన్ అయినా, సీరియస్ అయినా వాళ్ళు చేస్తేనే టక్కన ఈవిడ ఇనిషియేటివ్ తీసుకొని ఏదో ఒక రకంగా ఉంటది. అంటే కంటెంట్ పరంగా ఆవిడది ఏదో ఒకటి కంట్రిబ్యూషన్ అయితే ఉంది. సో, ఆ విషయంలో ఆవిడతో పోల్చుకుంటే మిగతా ఇద్దరు ఫ్లోరా అండ్ హరీష్ అయితే కంటెంట్ పెద్దగా లేదు కదా! ఆయన మూడీగా ఉంటాడు, ఇతను కంప్లీట్‌గా మాట్లాడదు, ఇవన్నీ ఉన్నాయి గనుక మరి వీళ్ళిద్దరిలో ఎవరు అనర్హులు హౌస్‌లో ఉండడానికి అని ఒక టాస్క్ పెడతారంట. ఫోటోని కట్ చేయడం, అగ్గిలో వేయడం ఇట్లాంటివి పెడతా ఉంటారు కదా! మంటల్లో వేయండి నామినేషన్‌లో. అప్పుడు ఇక్కడ మరి నా హోస్ట్ సమక్షంలో మంటల్లో కాకపోయినా ముక్కలు చేయడము, ఇట్లాంటి టాస్క్‌లు రెడ్ పూయడం ఇట్లాంటివి ఉంటాయి కదా! ఈ రకంగా చేసి చెప్పాలి అనేటప్పుడు ఎక్కువ మంది ఫ్లోరా పేరే చెప్పారంట. సో, ఇప్పుడేంటంటే ఆ అమ్మాయికి ఒక 2 వారాలు డైరెక్ట్ నామినేషన్ అని ఒక ట్విస్ట్ ఏసి ఇచ్చారు. ఈ డైరెక్ట్ నామినేషన్ వెనక కూడా వీళ్ళ స్ట్రాటజీ ఏంటనేది కూడా నేను చెబుతా. అయితే ఇక్కడే మరి ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయ్యేటప్పుడు ఆవిడని ఉంచడమే బెటర్ కదనే ఉద్దేశంతో మరి పంపించేస్తే బాగోదు అనే లెక్క ఈ ట్విస్ట్‌ని ఫస్ట్ ఎలిమినేషన్ కోసమనే ప్లాన్ చేసి ఆవిడనైతే నామినేషన్ కింద మార్చారంట. సో, ఇప్పటికి కూడా ఎవరికి ఎక్కువ డేంజరస్ ఎలిమినేషన్ ఉందంటే హరీష్‌కే ఉంది. నేను మార్నింగ్ వీడియోలో మన పాయింట్ పెద్ద అనలైజ్ చేసినట్టుగా, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఎక్కువ ఛాన్సెస్ అయితే హరీష్‌కే ఉన్నాయి. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే హౌస్‌లో ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది వాళ్ళు నామినేషన్‌లోకి రాకపోతే వాళ్ళ తాలూకాది కనీసం 3%, 4%, 5% ఓట్లు షేర్ అయ్యాయి. పోనీ లేదు సింపతి వచ్చింది, కంప్లీట్ పాజిటివ్ వచ్చేసింది అన్నా సరే బాగుండేది. ఇతని పట్ల కూడా ఆడియన్స్‌కి నెగటివిటీ ఫీలింగ్ ఉండడం వల్ల ఇప్పుడు ఫ్లోరా ఉంది. ఫ్లోరాకి ఏంటి మిగతా వాళ్ళ తాలూకాది పోల్చుకుంటే నెగటివిటీ లేకపోవడం వల్ల మిగతా నామినేషన్‌లకు రాని వాళ్ళ తాలూకా ఓట్లని ఈ అమ్మాయికి షేర్ అవుతూ వచ్చాయి. బట్ హరీష్ విషయంలో అట్లా షేర్ చేద్దామన్నా సరే అవసరం లేదనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే గత వారం కూడా చూసాం. ప్రియా, శ్రీజ వీళ్ళందరూ ఉండేటప్పుడు కూడా, నలుగురు ఉండేటప్పుడు కూడా ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు మాకు అని ఆ వారం కూడా షేర్ చేయలే. 1% కూడా షేర్ చేయలే. బట్ రాము రాథుడు ఫ్లోరా సేవ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా రాము రాథుడికి 30-65% ఒకేసారి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అంత లెక్క షేరింగ్ జరిగింది తప్ప ఇక్కడికి జరగలే. సో, ఇతడు బ్యాడ్ లక్ ఏంటంటే హరీష్‌కి సంబంధించి హౌస్‌లో ఒక ఫ్రెండ్‌షిప్ ఎవరితోనైనా ఉండుంటే వాళ్ళ నామినేషన్‌లో రాకపోతే ఖచ్చితంగా షేర్ అయ్యేది. అది లేకపోవడం ఇవన్నీ కూడా మైనస్. సో, ఇప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. అది షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేనైతే ఎవరు ఎట్లా ఏంటని మరి చెబుతా, అప్లోడ్ అయితే చేస్తా. అయితే ఇక్కడ ఫ్లోరాకి ఎలిమినేషన్ ఇట్లా హౌస్‌మేట్స్ ఓట్లతోనే హిందీ బిగ్ బాస్‌లో చేసినట్టు పంపిద్దాం అనుకున్నా సరే ఫైనల్ డెసిషన్ కింద లాస్ట్ మినిట్‌లో 2 వారాలు నామినేషన్ కింద మార్చారంట. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన ట్విస్టు, ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి ఒక 5, 6 రెడీగా ఉన్నారు సెలబ్రిటీస్ వాళ్ళందరూ. సీరియల్ ఆర్టిస్ట్‌లు ఒక ఇద్దరు, ఇంకా ఒక వెబ్ సిరీస్ అవన్నీ చేసే అఖిల్ రాజా, ఆయన ఇది రాంబా ఏదో రాంబాయి ఏదో సంథింగ్ అదొకటి, విందు భోజనం ఇవి కొన్ని సినిమాలు చేసాడండి. సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీను.
అట్లా ఆయన మరొక ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు ప్రభాస్ సీన్ మొన్న నేను ఫస్ట్ రివీల్ చేసింది నేను కదా ఆయన పేరు ఆయన ఇట్లా కొంతమంది రెడీ అయితే ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వాళ్ళు వస్తే ఇప్పుడు హౌస్లో ఉన్న అందరినీ మ్యాక్సిమం నామినేషన్లో పెట్టేసేదానికి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తారు. సో ఈ 5 వారాలు అవకాశం ఇచ్చినా ఎవరైతే ఆటలో వెనకబడి ఉన్నారో ఎవరు వెళ్ళిపోవడానికి డిజర్వ్ అనిపిస్తారో వాళ్ళందరినీ కూడా తెచ్చి పడేస్తే అప్పుడు ఖచ్చితంగా అందరూ హౌస్లోకి మ్యాక్సిమం పీపుల్ వచ్చేసారనుకోండి, ఇప్పుడు ఇంకా ఓట్లు ఎవరికి షేర్ అవ్వవు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఫ్లోరానే వచ్చే వారంగా నా పై వారంగా డైరెక్ట్గా సెండ్ ఆఫ్ ఇచ్చేవచ్చు ఓట్ల పరంగా. ఇప్పుడు ఏంటి భరణి కానీ సుమన్ శెట్టి కానీ ఎమ్మాన్యుల్ తనూజ ఇలా గట్టిగా ఓటు పడే వాళ్ళందరూ నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఈవిడికి ఓట్లు అయితే షేర్ అవుతూ ఉన్నాయి ఆటతో సంబంధం లేకపోయినా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసారనుకోండి, ఈ అమ్మాయికి ఇంకెవరు ఓట్లు షేర్ అవుతాయి? అసలు మా ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటింగ్ ఎంత జరుగుతుందో చూసుకొని ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళే వేస్తారు. సో అలాంటప్పుడు వచ్చేవారం కాకపోతే ఆ పై వారం లెక్క ఇవిడికి ఇంకెటు సెండ్ ఆఫ్ ఇచ్చే వచ్చిన లెక్క డైరెక్ట్ పనిష్మెంట్ కింద ఇట్లా మార్చారంటే ఇది నాకు వచ్చిన కొంతవరకు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమైతే చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే ఇంకా మీకు ఏంటంటే బ్లాక్ స్టార్ అని చేసి పూర్ పర్ఫార్మెన్స్ వీళ్ళు చెప్పారు కదా, ఇక గోల్డెన్ స్టార్ సిల్వర్ స్టార్ ఇవి కూడా ఉన్నాయంట. గోల్డెన్ స్టార్కి సంబంధించి 4 వీక్స్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అయితే అన్నింట్లో కళ్యాణ్ అంటే లాస్ట్ వీక్ అంతా అదరగొట్టేశాడు. అలాగే ఎమ్మాన్యుల్కి రామురాధుడికి వీళ్ళ ముగ్గురికి వచ్చిందంట. రామురాధుడు కెప్టెన్ అయ్యాడు ఈ వారం ఓకే. ఫస్ట్ వీక్ సృష్టి వర్మ కోసం ఒక టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు ఓకే. ఆ ఫస్ట్ వీక్ ఈ వీక్ అప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడాడు, ఈసారి ఆడాడు బొమ్మల టాస్క్ అంతా డల్లే ఉన్నాడు కదా, పెద్ద కంటెంట్ కూడా రాలేదు కదా. మరి ఇతడు గోల్డెన్ స్టార్ ఏంటి కెప్టెన్ అయ్యాడని ఒకవేళ ఇచ్చారేమో. ఈ వారం టాస్క్లోనే ఆడాడు ఓకే, రెడ్ టీంలో ఉండి ఆడాడు బాగా ఆడాడు. కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా ఈ వారం ఆడాడు. లాస్ట్ వీక్ బాటమ్ 2లో ఉండేటప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా, నీ ఆట ఏం బాగాలేదు అసలు కనిపించట్లేదు వైల్డ్ కార్డులలో వీకెండ్ అంతా. సో ఈ వారం వరకు ఓకే పర్ఫార్మెన్స్. మరి అంతకుముందు 3 వారాలు అయితే డల్లే ఉంది కదా. ఎమ్మెన్యేల్ అయితే పక్కగా 100% అర్హుడే. హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి టాస్క్లు ఆడుతున్నాడు, ఎమోషనల్గా ఆడుతూ ఉన్నాడు, ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు, అందరితో మింగిల్ అవుతూ ఉన్నాడు. ఏది వంక పెట్టేదానికైతే ఆయనకి లేదు, ఆయన 100% అర్హుడే. మరి ఇప్పుడు నేనేం చెప్పా, గోల్డెన్ అయితే వీళ్ళ ముగ్గురికి అని చెప్పా, బ్లాక్ అయితే హరీష్ సంజన ఫ్లోరాకి చెప్పా కదా. 13లో 6 పోతే మిగతా 7 ఎవరెవరికి సిల్వర్ స్టార్ వస్తుందో చూడాలి. మరి మీ దృష్టిలో ఎవరు ఏ స్టార్కి అర్హులు మెసేజ్ అయితే పెట్టండి సరే. ఇక ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఎవరు సంజన, ఇవిడికైతే స్ట్రోక్ అదిరిపోయిందంట. ఎగ్ స్ట్రోక్ జనరల్గా మనం సన్ స్ట్రోక్ అంటాం కదా, ఇవిడికి ఫుడ్ స్ట్రోక్ సన్ స్ట్రోక్. ఆ ఫుడ్ స్ట్రోక్ తగిలిందంట, ఎగ్ స్ట్రోక్ మెయిన్ తగిలిందంట. ఎందుకంటే మొత్తం బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత, నాగార్జున గారు లాస్ట్ వీక్ చెప్పిన తర్వాత రూల్స్ బ్రేక్ చేయకండి, ఓనర్స్ ఫుడ్ తినండి, టెనెంట్స్గా ఉండండి అనేటప్పుడు ఇప్పుడు ఆవిడ ఫుడ్ మానిటర్గా ఉంటూ ఓనర్గా ఉంటూ వీళ్ళ పప్పు తీసుకెళ్ళి అక్కడ పప్పుచారు చేయడం, అక్కడ పులిహోర తెచ్చి ఇక్కడికి ఇవ్వడం, అలాగే 7 తాలూకు గుడ్లు మొత్తం ఆవిడే తినేస్తే అది పద్ధతి కాదు కదా. ఒకసారి అంటే ఓకే ప్రోటీన్ అనుకోవచ్చు, ప్రతిసారి అంటే ఎట్లా తప్పు కదా. ఆ విషయం ఆవిడకి లాస్ట్ వీక్ కూడా చెప్పారు. కానీ ఇదేదో నాటీగా ఉంది, ఫన్నీగా ఉంది, ఎంటర్టైన్ అవుతుంది, ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుంది ఏమో, కానీ అది కరెక్ట్ కదా. మళ్ళీ ఈరోజు ఏమో చూస్తే ఇందాక ప్రోమో నేను అనలైజ్ చేసి న్యూస్ జర్నలిస్ట్ స్టడీస్లో అప్లోడ్ చేస్తే కదా, అట్లా ఆవిడ వరకు వచ్చేసరికి ఆవిడకి చాలా బాధగా అనిపించింది. నోటి దగ్గర లాగేస్తా అన్నాడు భరణి, అట్లా ఇలా చూశాడు. అవన్నీ చూస్తారు మరి, మీరు చేస్తున్న పనులు అట్లా ఉండేటప్పుడు హౌస్ మేట్స్ అట్లాగే చూస్తారు. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏమి పెద్ద బోర్డు వద్దు బిగ్ బాస్, నాకు పెద్దది బరువు అయిపోద్ది మొయ్యలేను, చిన్నది పెట్టండి, చిన్న స్టిక్కర్ స్టైలిష్గా వేసుకుంటాను, అదేది పెద్ద కెప్టెన్సీ బ్యాడ్జ్ లెక్క అలా చేసుకుంటానంటే ఆ పక్కలు పడేయమ్మా, పక్కలు ఆడుకోమ్మా, తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అని మాదిరిగా బిగ్ బాస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారు. లేకపోతే ట్రాక్ తప్పుతుంది, అదర్ కంటెంట్ ఏం రావట్లే. నేను గుడ్లు నచ్చినట్టు తినేస్తా, ఫుడ్ నచ్చినట్టు బంచేస్తా, ఎంతసేపు కంటెంట్ వేరియేషన్ కోరుకుంటారు. 4 వారాల నుంచి సేమ్ దొంగతనాలు ఆ ఫుడ్ చుట్టూ అయితే బోర్ అయిపోతుంది, రొటీన్ కొట్టేస్తుంది, ఒక దశలో విరక్తి వచ్చేస్తుంది. సో కొత్త కాన్సెప్ట్ రావాలంటే ఖచ్చితంగా కొద్ది పనిష్మెంట్ కూడా గట్టిగా ఇవ్వాలని లేక తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అనే మాదిరిగా తీసుకెళ్ళి టెనెంట్స్లో పడేస్తారంట. సో ఇదైతే నాకు చెప్తాను కదా, సోషల్ మీడియా అప్డేట్స్ ఇవి దీనికి సంబంధించి చాలా వరకు నడుస్తూ ఉన్నాయి ఇన్స్టాల్ వీటన్నింటిలో. సరే చూద్దాం ఇందులో ఎంతవరకు నిజమైతే ఏంటనేది. ఎందుకంటే ఈ అమ్మాయిని మరి అక్కడ పడేస్తేనే కరెక్ట్. కాకపోతే ఇక్కడ మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్కి ఏమో వానర్గా మారుస్తారంట. ఎందుకంటే మరి ఆయన ఎలిమినేట్ కాకుండా ఉంటే ఆయనకి ఎటు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కనుక, ఫుడ్ కూడా మంచిది అవసరం కనుక ఈ టెనెంట్స్గా ఆ సేమ్ రొటీన్ టేస్ట్తో తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. సో అక్కడ ఓనర్స్గా మారిస్తే ఖచ్చితంగా ఓనర్గా ఇక సంజనాకి పనులు కూడా చెప్పొచ్చు. ఆ మానిటర్గా దేనికో ఇన్ఛార్జ్గా పెట్టేసి ఉంటే సంజన పనులు చేయాలి, మరి బాత్రూమ్ క్లీనింగ్ కుకింగ్ చేయడం, ఫుడ్ దగ్గర ఉంచర్లే, ఫుడ్ దొంగతనాలు ఆరితేరిపోయింది కాబట్టి ఫుడ్ కాకుండా మొత్తం హౌస్ అంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేయించడమో ఏదో ఒక పనులైతే అప్పచెబుతారు. అప్పచెబుతూనే
మానిటర్‌కి హరీష్‌ని వేస్తే అప్పుడు వస్తది అసలైన మజా. ఎందుకంటే నేను ఎగ్స్ తినేసేటప్పుడు సైకోయిజం అనాలా, శాడిజం అనాలా, సైకిక్ ఆనందం అనాలా, అసలు ఏమనాలా అన్నాడు గనుక, సరే అమ్మా మీకు ఇలా పనేం లేకపోబట్టే కదా బోర్ కొట్టేసి దొంగతనాలు చేస్తున్నారు. ఫస్ట్ వీక్ సింగిల్ ఎగ్ దొంగిలించినప్పుడు కూడా అన్నాడు కదా, ఆవిడ ఏం చేస్తది? ఆవిడకి మరి కంటెంట్ లేదు, పని లేదు, దొంగతనాలు చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసిందని మనీష్ మర్యాదకి చెప్పినట్టుగా. సో అప్పుడు గానీ, ఇప్పుడు గానీ మీకు పని లేకపోవడమే పెద్ద సమస్య అయిపోయింది ఈ హౌస్‌కి, ఈ దొంగతనాలకి. మీకు చేతి నిండా పని పెడతానని ఖచ్చితంగా ఆయనైతే ఆట ఆడుకుంటాడు. సో ఈవిడికి కూడా మంచిదే ఒక రకంగా. ఎందుకంటే ఇట్లా ఒక దశలో నేను అంత చక్కగా 7 గుడ్లు తినేసి ఎంతవరకు తినేసాను బిగ్ బాస్, అరగలేదు బిగ్ బాస్ అంటే మిగతా వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. చూసి ఆడియన్స్ కూడా నచ్చదు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈవిడికి మంచి జరిగినట్టు ఒక రకంగా అదే చేసుంటే, ఆమెని టెనెంట్స్‌గా మార్చేసి ఉంటుంటే ఫుడ్ కంట్రోల్ అయిపోద్ది. పైగా పనులు చేయాలి. అప్పుడు చేతి నిండా పని ఉంటది కాబట్టి ఆ పనుల ద్వారా కావాల్సినంత కంటెంట్ ఇచ్చుకోవచ్చు ఆవిడ. సో ఇవంట. మరి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఈ అప్డేట్స్ అయితే 2 అప్డేట్స్. ఒకటి ఎలిమినేషన్ గురించి చెప్పే కదా హరీష్ ఫ్లోరాలో, అదంట మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే మ్యాచ్ అయింది. సో అది ఇంకా ఫైనల్‌గా ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ ఛానల్‌కి హైప్ కూడా ఇవ్వండి.